వెల్కమ్ టు వేద హోమ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో ఇన్స్టెంట్గా హెల్తీగా చేసుకునే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికోసం నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ఒక కప్తో ఒక కప్పు వరకు గోధుమ రవ్వ తీసుకున్నానండి. దీన్నే బన్సీ రవ్వ అని కూడా అంటారు. దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని ఈ రవ్వని శుభ్రంగా కడుక్కొని తీసుకుంటున్నాను. అలానే ముందుగా ఒక అరగంట పాటు నానబెట్టి కడుక్కున్నటువంటి పెసరపప్పు అండి, పొట్టు పెసరపప్పును వాడుతున్నాను. మీరు కూర చేసుకునే పెసరపప్పునైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో ఉప్మా రవ్వ, అదే కప్తో ఒక కప్పు వరకు పుల్లటి పెరుగు తీసుకొని మొత్తం ఈ మూడు కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత రవ్వ ఇంకా పెరుగులో నానుతుందండి. నానిన తర్వాత దీన్ని ఒకసారి కలుపుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా, ఎక్కడ కూడా బద్దలు అనేవి లేకుండా ఈ విధంగా మిక్సీ పట్టుకొని దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే వేసేసుకుంటున్నాను. వేసుకొని మొత్తం అంతా కూడా కలిసే విధంగా ఇలా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత దీంట్లోకి చిన్నగా కట్ చేసుకున్న ఒక చిన్న సైజు ఉల్లిపాయ, ఒక 2 పచ్చిమిర్చి, అలానే తురుముకున్నటువంటి క్యారెట్ తురుము, ఇంకా కీర అండి. కీర దోస హెల్త్కి అయితే చాలా మంచిది. దాన్ని తురుముకొని దాంతో వాటర్ వస్తాయి, వాటర్తో పాటుగా వేసేసుకున్నాను. పిల్లలు వెజ్జీస్ తిననప్పుడు ఇలా చేసిస్తే వాళ్ళు టిఫిన్లో అయితే తినేస్తారండి వాళ్ళకి తెలియకుండానే. ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్టు, మంచి కలర్ కోసం పసుపు, ఇందాక మనం పెసరపప్పు వేసుకున్నాం కదండి, కొంచెం పప్పుని అలా వేసుకుంటే మధ్య మధ్యలో తింటూ ఉన్నప్పుడు అక్కడక్కడ తగులుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీంట్లోకి ఒక మంచి తాలింపు అండి, జీలకర్ర, మినపప్పు, ఆవాలు తాలింపు వేసుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా కలిపేసుకున్నాను. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. పెసరపప్పు ఇంకా మనకి ఉప్మా రవ్వ, బన్సీ రవ్వ చాలా మంచిదండి హెల్త్కి. పిల్లలకి ఇలా చేసిస్తే చాలా ఇష్టంగా తింటారు. మనకి అన్ని ప్రోటీన్స్ పెట్టినట్టు కూడా అవుతుందండి. ఈ రెసిపీని డైట్లో ఉన్న వాళ్ళు కూడా తినచ్చు. ఇప్పుడు ఇలా ఒక చిన్న పాన్ పెట్టుకొని కాస్త ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ ఇలా పాన్ మొత్తానికి సపరేట్ ఆయిల్ పాన్ మొత్తానికి అవ్వేలాగా అనుకున్న తర్వాత కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఇలాగా వేసుకోవాలండి. వేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు సిమ్ ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే చక్కగా కుక్ అయిపోతుంది. ఒక సైడ్ మంచి కలర్ వచ్చిన తర్వాత ఇంకొక సైడ్కి అయితే టర్న్ చేసుకోవాలి. చూడండి చక్కగా బందోసుల్లాగా ఎంత అందంగా వస్తున్నాయో. ఇదే విధంగా 2 సైడ్స్ కూడా కాల్చుకోవాలండి. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేశాను. ఇక్కడ ఇదే ప్రాసెస్లో మొత్తం అన్నిటిని ప్రిపేర్ చేసుకున్నానండి. చట్నీతో పని లేకుండా ఇన్స్టెంట్గా హెల్తీగా ఇలా బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేస్తే పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు. మరి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ రెడీ టు ఈట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.